స్వామి, నేను బాగా చదివి పరీక్షలో పాస్ అయితే నీకు వడమాల వేస్తాను. మూర్ఖుడా, దేవుడికి లంచం వాళ్ళని చూస్తావా? ఏమయ్యా డ్రైవర్, అలా బ్రేక్ వేస్తావంటి? నువ్వు ఒకటివి రావయ్యా. ఆంజనేయ స్వామి గుడి బాగున్నట్లేదు. గ్రహస్థితి బాగోలేదు. మంచి విషయం మాట్లాడదామని వచ్చానే. వాళ్ళ మనసులను బట్టే మంచి చెడులు అనేవి ఉంటాయి. అప్పుడు మీ టైం బాగానే ఉంది, నా టైమే కొంచెం అటు ఇటుగా ఉంది. నేను ఎందుకు వెళ్ళానంటే రియల్ ఎస్టేట్ బాగా డల్ అయిపోయింది కదా. అయినా కూడా మాట్లాడుకున్న దానికంటే ట్రిపుల్ గా డబ్బిస్తాను. ఈ స్థలం నాకు ఇచ్చాను. ఇలా చూడండి, మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎందుకు అనవసరంగా నన్ను ఇబ్బంది పెడతారు? మీరు ఎన్ని రెట్టు డబ్బు ఎక్కువిస్తా అన్నా నేను ఈ స్థలాన్ని మీకు ఇవ్వబోయేది లేదు. దీనికి బదులుగా జూబ్లీ హిల్స్ లో ప్రైమ్ ప్రాపర్టీ ఇస్తాను. అక్కడ స్విమ్మింగ్ పూల్ అది కట్టుకుని హ్యాపీగా సెటిల్ అయిపోండి. మనుషులు ఎక్కడికైనా సరే వెళ్ళి నివాసం ఉండొచ్చు, కానీ దేవుళ్ళు అలా కాదు. మంచి శుభలగ్నం చూసి పూజా పునస్కారాలు చేసి ప్రతిష్ఠించిన శిలను తీసుకువెళ్లి వేరే చోట పెడితే అది కేవలం రాయిగానే ఉంటుంది. మా తాత ముత్తాతల కాలంలో కట్టిన గుడి, దీన్ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళాం. ఈయన ఈ వయసులో కూడా ఇంత పట్టుదలగా ఉన్నాడంటే? నా పట్టుదలకి కారణం భక్తి, మీ పట్టుదలకి కారణం డబ్బు. ఇలా డెవలప్ అవుతున్న ఏరియాలో లలితా కాలనీయాన్ని కట్టి డబ్బు సంపాదించాలని ఆశ. ఎందుకు ఉండకూడదు? లేదంటే నేను మీలాగే దక్షిణ కోసం ఇదిగో ఇలా అడుక్కోవాలి. మీరు ఎలాగైనా సరే సంపాదించుకోండి, కానీ ఇక మీదటి స్థల విషయంలో గొడవ పెట్టకండి. ఎలా వదులుకోమంటారు? ఎంతో అందంగా లలిత కాలనీ నిర్మించబోతున్నాం. దాని ముందు కూడా అడ్డంగా ఉంటే ఏం బాగుంటుంది? అసలు బాగుండదు. రామదాస్ గారు, మీ మంచి కోసమే చెప్తున్నాను. చెప్పిన మాట విని నేనిచ్చే డబ్బు తీసుకుని స్థలం ఖాళీ చేసి వెళ్లే పని చూడండి. అదే మీకు మంచిది, మాకు మంచిది. ఏమిటి బెదిరించాలని చూస్తున్నారా? దీన్ని బెదిరింపు అనుకున్నా సరే, అడ్వైజ్ అనుకున్నా సరే, దయచేసి ఖాళీ చేయండి. ఖాళీ చేస్తున్నాను. ఖాళీ చేయలేదంటే ఏం చేస్తారు చెప్పండి. ఇలాంటి వాళ్ళకి మంచిగా చెప్తే అర్థం కాదు, అనుభవిస్తేనే తెలిసొస్తుంది. లుక్, ఏదో మంచిగా మాట్లాడి డబ్బిచ్చి ఖాళీ చేద్దాం అనుకున్నాను, కుదిరేలా లేదు. నీ బెదిరింపులకి నేనేమీ భయపడేవాడిని కాదు. నాకు ఆంజనేయ స్వామి తోడుగా ఉన్నాడు. ఇక్కడి నుంచి ఒక చిన్న ఇటుకను కూడా మీరు తీసుకువెళ్ళలేరు. వెళ్ళండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు ఎన్ని రెట్టు డబ్బు ఎక్కువిస్తా అన్నా నేను ఈ స్థలాన్ని మీకు ఇవ్వబోయేది లేదు. మంచి శుభలగ్నం చూసి పూజా పునస్కారాలు చేసి ప్రతిష్ఠించిన శిలను తీసుకువెళ్లి వేరే చోట పెడితే అది కేవలం రాయిగానే ఉంటుంది. మీరు ఎలాగైనా సరే సంపాదించుకోండి, కానీ ఇక మీదటి స్థల విషయంలో గొడవ పెట్టకండి. ఇక్కడి నుంచి ఒక చిన్న ఇటుకను కూడా మీరు తీసుకువెళ్ళలేరు. సెల్ ఫోన్ ఇక్కడే కదా పెట్టాను. ఏమిటి పడిపోయిందా? ఏమిటయ్యా నువ్వు అనేది? షేర్స్ లో డబ్బు పెడితే ఇలా అవుతుందా? చచ్చ, రియల్ ఎస్టేట్ లో డబ్బు పెడితే పోతోంది, షేర్స్ లో డబ్బు పెడితే పోతోంది. నీకు ఎందులో పెట్టుబడి పెట్టినాయా? ఇక్కడ పెట్టినట్టే జ్ఞాపకమే. అయ్యో, ఏమండి, లలితకు ఫోన్. సరే, తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు మాట్లాడకూడదా? మీరేం మాట్లాడండి. హలో హలో. అయ్య బాబోయ్. హలో. కొంచెం తిరుక్కునేవాడిని. కట్ చేశారు. అంజనీ కుమారా, ఈ రాస్కర్ మన అమ్మాయికి ఎందుకు ఫోన్ చేశాడు? బ్లాక్ అవుట్. హలో హలో. షిట్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రాస్కర్ కోడుతూ పోతుందనుకున్నాను. ఇప్పుడు గొడ్డల దాకా వచ్చింది. అంతా నువ్విచ్చినాడు సార్. నేనేం చేయగలనండి? ఇంట్లో ఉన్నంత వరకే కదా నేను చూసుకోగలను. అమ్మాయిని చూసుకోవడం కంటే ఇంకేం పనుంది నీకు?
ఆ వెధవ సంగతి నేను చెప్తాను. ఈ సెల్ ఫోన్ అనేది ఒకటి వచ్చి ఎన్నో కుటుంబాల్లోనూ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నేను లూజా? లేదే. లూజా కాదే. మరి ఎవరు లేదు? నువ్వు లూజ్ కాదు, నేను లూజ్ కాదు. మా కుటుంబ సంతోషాన్ని పాడు చేసి మనశ్శాంతి లేకుండా చేసావు కదా, అందుకు నువ్వే లూజువి. ఒక పిచ్చిదాన్ని ఇంకో పిచ్చాడు తగులుకున్నాడు. నేను పిచ్చాడిని కాదు, నేను పిచ్చి. ఎందుకమ్మా ఇలా రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? లేదు, అదేంటంటే ఊరికే. నాకు తెలుసు, మా వాడిని చూడటానికి నువ్వు ఇలా తిరుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? యాక్చువల్గా నేను వచ్చిందే కుమార్ ఎలా ఉన్నాడో చూడ్డానికి. వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. మా అబ్బాయిని ఎలా చూసుకోవాలో మాకు తెలియదా? హాస్పిటల్ అంతగా చెప్పినా వినకుండా నువ్వు వచ్చావంటే ఏమిటి అర్థం? ఏమిటి లవ్వా, లేక మీ నాన్నగారు వ్యాపార తంత్రమా? వెంటనే బయలుదేరు. కేమా మా అబ్బాయి చుట్టూ తిరగడం మానవా? ఆయన చెప్తున్నారుగా, బయలుదేరు. ప్లీజ్ ఆంటీ. ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తారు? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? ఓహో, మాకే బుద్ధి చెప్పే స్థాయికి ఎదిగావా? అది కాదు నాన్న, అసలు అమ్మాయి ఏం తప్పు చేసింది? రేయ్, నువ్వు ఇంకొక మాట మాట్లాడావో ఎదిగిన కొడుకుని కూడా చూడను. లోపలికి వెళ్ళు. నాన్న చెప్తున్నారు కదా, వెళ్ళు. ఏయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళు, బయలుదేరు. ఇక్కడేం చేస్తున్నావు? అది డాడీ, ఈ అడుగు తినే కుటుంబం నీ ద్వారా నన్ను సాధించాలని చూస్తుందా? మాటలు కొంచెం మర్యాదగా రాని. ఎవరిదయ్యా అడుగు తినే కుటుంబం? ఉన్నది చాలదనే పరాయి వాళ్ళ ఆస్తుల కోసం ఆశపడుతున్నావే, నీదనే అడుగు తినే కుటుంబం. మమ్మల్ని బెదిరించి మా స్థలాన్ని తీసుకోలేకపోయావు, అందుకని ఇప్పుడు నీ కూతురుని పంపావా? ఏంటయ్యా వాగుతున్నావు? నేనేం వాగటం లేదు, ఉన్న నిజాన్నే చెప్పాను. మీ అమ్మాయి ద్వారా మా వాడిని బుట్టలు వేసుకున్న పనులేమీ వద్దు, వదిలేయండి. ఇలా చూడు, నా కూతురు నేను అలా పెంచలేదు, తెలుసుకో. నేను చెప్పేది నిజమా అబద్ధమో మీ అమ్మాయిని అడగవయ్యా. ఏమా, ఏం చెప్పేది నిజమా? రామదాసు, ఈ గొడవలన్నీ స్థలం తీసుకోకుండా వదిలిపెడతానని కళ్ళు కనద్దు. తప్పకుండా ఈ స్థలం దక్కించుకుంటాను. నీ దగ్గర డబ్బు, పలుకుబడి, గూండాలు ఉండొచ్చు. నాకు తోడుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఆంజనేయుడు 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 ఏమిటా ఆంజనేయుడు? నీకు మాత్రం ఆంజనేయుడా? ఇలా చూడు, కుదరదు అనేది మూర్ఖుడనే మాట. నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల కాదు, తెలుసుకో. అవుతుంది, నా దేవుడి వల్ల ఏమైనా అవుతుంది. అది చూద్దాం. చూద్దాం. రావే ముత్తు, స్కూటీ తీసుకురా. మిస్టర్ పరమశివం, మీకు హై బీపీ ఉంది, కొలెస్ట్రాల్ కూడా ఉంది, తరచుగా మైకం కూడా వస్తుందని చెప్తున్నారు. అందువల్ల నేను రాసిచ్చిన మందులు వాడుతూ బాగా రెస్ట్ తీసుకోండి. కరెక్ట్ గా టైంకి మందులు ఇస్తూ ఉండండి. మర్చిపోకండి. ముఖ్యంగా మీరు దేనికి టెన్షన్ పడకండి. ఆ విషయం గట్టిగా చెప్పండి డాక్టర్. ప్రతిదానికి టెన్షన్ అయ్యి ఇప్పటికీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది సార్. 3ఓసారి కూడా హార్ట్ అటాక్ వస్తే నాకెవరున్నారు, నేను ఎక్కడికి వెళ్ళను సార్. చూసారా ఎలా టెన్షన్ అవుతున్నారు? టెన్షన్ పడకండి సార్. ఏం చేయమంటావు డాక్టర్? రాత్రులు పడుకుంటే నిద్ర పట్టడం లేదు. ఆంజనేయుడు కల్లోకి వచ్చి భయపెడుతున్నాడు. నేను రాసిచ్చిన మందులు వాడుతూ రెస్ట్ తీసుకోండి, అన్ని సర్దుకుంటాయి. ఓకే ఓకే, టేక్ రెస్ట్. నేను వెళ్ళొస్తాను. రండి. నేను వస్తాను, పదండి. ఎవరికో మంత్రించాలి రమ్మన్నారు, ఇక్కడ తీసుకొచ్చారేమిటి? ఎవరికి మంత్రించాలి? నీకే మంత్రించాలి. నువ్వేగా ఎప్పుడు అందరికీ మంత్రిస్తావు. ఈ రోజు మేమందరం కలిసి నీకు మంత్రించబోతున్నాం. మీరు రమ్మంటే నేను మీ ఇంటికి వచ్చేవాడిని కదా. అబద్ధం చెప్పి ఇక్కడికి ఓ శత్రువు పిలిస్తే అంత సులభంగా వచ్చేస్తావా? నేను ఎవరిని శత్రువులుగా నువ్వెవరిని శత్రువుగా భావించవు, కానీ నన్ను కొట్టడానికి మాత్రం మంత్రాలు తంత్రాలు చేస్తావు, అంతే కదా? మీరు ఏమంటున్నారో నాకు ఏమీ అర్థం కాదులే. ఇలా చూడు, నన్ను కొట్టడానికి ఆంజనేయుని పంపించలేదు. ఎవరిని? నా కొడుకుని పంపించానా? ఏంటి ఎగతాడా? ఎగతాడా? ఇలా చూడు, నువ్వు కొలుస్తున్నావే ఆంజనేయుడు. ఎందుకండి ఇలా వాగుతున్నారు? వాగటం లేదయ్యా, నన్ను వాగేలా చేశావు. ఇతని పేరు ముత్తు. ముత్తు ఇతని రూపంలోనూ నా రూపంలోనూ ఆంజనేయుడు వచ్చి మా ఇంట్లో అద్దంలో కనిపిస్తున్నాడు. అద్దం పగలు కొడితే చిన్న చిన్న ముక్కలే అన్ని ముక్కలోనూ ఆంజనేయుడే కనిపిస్తాడు. దీనంతటికీ కారణం నువ్వే. నేను కాదు, మీరే.
ఆంజనేయుడి గుడి తొలగించి అక్కడ కాలనీ కట్టాలనుకోవటమే దీని అంతటికీ కారణం. ఇంతటితో దీన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టను. లలిత కాలనీ కట్టి తీరుతాను. దాన్ని ఎవరూ ఆపలేరు. మీరు మనుషులతో సవాల్ చేస్తే పర్వాలేదు, కానీ ఆ దేవుడికే సవాల్ విసురుతున్నారు. ఖచ్చితంగా మీరు గెలవనే లేరు. ఏంటి అయ్య గారి ఇతంతా ఇంకా మాటలు? 4 తగిలించి సంతకం పెట్టమంటే పెడతాడు. అయితే కానివ్వండి. కొట్రా, కొట్టు. ముందు నన్ను కొట్టి తర్వాత మా నాన్నను కొట్రా. తిన్న దెబ్బలు మర్చిపోయావా? రా నాన్న వెళ్దాం.